గత వారము పరలోక దర్శనం చూసిన వ్యక్తిలో కనిపించే సమోన్నతమైన మార్పులు, దృక్పథంలోని పరిణామ మార్పులు అనేది అంశాన్ని గత దినాల్లో ఆరంభించాం. క్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రగాఢమైన భారం ఏంటంటే, మనం పరలోక దర్శనాన్ని చూసిన పిమ్మట యేసు ప్రభు యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చబడినట్లు బైబిల్లో రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం తేవాల్సిన అవసరం మొదటి 3 వచనం రాస్తుంది. మీరు మనస్సు మారి రూపాంతరము చెందుడి అని. ఇప్పుడు మనలో రూపాంతరము చెందే అనుభవంలోకి రావాలంటే ఏం మారాలండి? మనస్సు మారాలట. పరలోక దర్శనం చూసిన తర్వాత ఆటోమేటిక్గా మనలో మనసు మారిపోతుంది. చాలా ప్రాంగణాల్లో, చాలా ప్రాంతాల్లో మన ఆలోచన శైలి, మన దృక్పథము, చూసే కోణము సంపూర్ణంగా మారిపోతుంది. పౌలు భక్తుడు 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చాడు. దేవుడి దర్శనాన్ని చూశాడు, పరలోకాన్ని చూశాడు. పరదేశం చూసిన తర్వాత తిరిగి అపోస్తుల కార్యం 14వ అధ్యాయము తిరిగి అదే లుస్త్రా ప్రాంతానికి వచ్చినప్పుడు, ఏ ప్రాంతంలో అయితే రాళ్లతో కొట్టి చంపారో అదే ప్రాంతంలో మరణ భయాన్ని ఒక్క కాసింత కుచ్చింత కూడా మరణ భయం లేకుండా దూసుకుంటూ అదే ప్రాంతానికి వెళ్ళాడు. అంటే గత వారం మనం చూస్తూ వచ్చాం, పరలోక దర్శనం చూసిన వ్యక్తి మరణ భయానికి దాస్యములో ఉండజాలడు. జాగ్రత్త విందాం. గత వారం మనం ఆరంభిస్తూ వచ్చాం. మరణ భయము ఈరోజు కోట్ల మంది కుటుంబాలను బెంబేలెత్తించి, భయపెట్టించి, ఒక మాటలో చెప్పాలంటే ఆ బంధకాల్లో నెట్టేసి సమృద్ధి అయిన జీవం అనుభవించకుండా కుబేలు చేసింది. ఆ మరణ భయానికి స్వస్తి పలుకుతూనే క్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు మరణ భయంకు దాస్యంలో ఉన్న వారిని విడిపించుటకు వచ్చాడనే సత్యం కల్వరిశిలలో ప్రధాన అంశంగా గత వారం మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, దేవుని ముఖ దర్శనం చేసుకున్న వ్యక్తి, పరలోక దర్శనాన్ని చూసిన వ్యక్తి, పరలోక వైభవాన్ని చూసిన వ్యక్తి ఎప్పుడు కూడా మరణానికి భయపడడు, మరణ భయానికి అసలే భయపడడు. ఆ భాగంలోనే చూస్తూ గత వారం మనము మంత్రములు, తంత్రములు, తర్వాత అపశకునాలు, అలాగే వివిధ రకాల ఆ యొక్క మరణ భయాలకు కారణాన్ని కలిగించే ప్రాంతాలన్నీ కూడా దర్శిస్తూ వచ్చాం. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. పరలోక దర్శనం చూసిన వ్యక్తి మరణ భయం నుండి విడుదల పొందడమే కాదు, దయ్యాల భయం నుండి కూడా బయటకు వస్తాడు. ఏ భయం నుండి అండి? దయ్యాల భయం నుంచి కూడా బయటకు వస్తాడు. అంధకార చీకటి శక్తుల భయాల నుంచి కూడా బయటకు వస్తాడు. ఈరోజు అంశమే ఈ క్రేజీ టాపిక్. ఏందండి? దయ్యాల నుండి, దయ్యాల భయాల నుండి, అంధకార చీకటి శక్తుల భయాల నుండి పరలోక దర్శనం చూసిన వ్యక్తి ఎలా బయటకు వస్తాడు? కొందరు వెంటనే డౌట్ రావచ్చు, పోయి దయ్యాల గురించి చెప్తున్నానంటే ఈరోజు అని. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. మన యుద్ధాలు గెలవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శత్రువుల యొక్క ఆయుధాలు ఏంటో మనము తెలుసుకోవాలి. శత్రుల ఆయుధాలు స్టడీ చేయకుండా ఎవడైనా యుద్ధ భూమిలో దిగితే వాని ప్రాణాలు గల్లంతే. మన శత్రువు ఎవరండి? మనం పోరాడున్నది శరీర సంబంధాలతో కాదు, అత్తమామలతో కాదు, భర్త భార్యలతో కాదు, బాస్తో కాదు. మనం పోరాడేది ఎవరితో? అంధకార చీకటి శక్తుల సముదాయము, వాయుమండల ప్రభావములు కలిగిన ఈ యొక్క అంధకార చీకటి శక్తులతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క సీరియస్ అంశాన్ని ఆరంభిస్తున్నాం. అంధకార చీకటి శక్తుల ప్రభావము మీద గెలుపు ఎలా పొందాలి? హౌ టు ఓవర్కమ్ ద ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్. ఈ మాట చెప్తుంటే పౌలు భక్తుడు పరలోక దర్శనం చూసి వచ్చాడు. చూడండి, 14వ అధ్యాయంలో ఆ సంఘటన జరిగింది. 16వ అధ్యాయానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో 16వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ప్రార్థన స్థలానికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక దయ్యం కనిపించిందంట. ఈరోజు ఒక్కొక్క దయ్యాల గురించి ధ్యానించక మునుపు ఫస్ట్ దయ్యం, తన పేరేంటంటే పూతోన్ దయ్యం. ఏం దయ్యం అండి? పూతోన్ దయ్యం. పూతోన్ దయ్యం కనిపించిందంట. పూతోన్ దయ్యం వెంబడిస్తూ ఉంది, సోదే చెప్తా ఉంది. ఆమె సోదే చెప్తా ఉంటే యజమానులకు చాలా ఆదాయం వస్తూ ఉంది. ఒకరోజు పూతోన్ దయ్యం నుంచి ఆ బెడద వెళ్ళగొట్టాలని పౌలు భక్తుడు భీష్మించుకున్నాడు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 18వ వచనంలో పరిష్కార మార్గంలో అపవాది తంత్రములు జయించడానికి ప్రధాన ఆయుధం, జాగ్రత్త వినండి, ఒక్కొక్క ఆయుధం మీకు పరిచయం చేస్తాను. ఈ ఆయుధాన్ని వాడేటప్పుడు జాగ్రత్త. కత్తి చేతిలో పెట్టేటప్పుడు ఎలా కూరగాయలు నేర్పాలి, సరిగా నేర్పకపోతే చేతులు కోసుకుంటాం. చేతులు కోసుకోకుండా కూరగాయలే కోయడానికి కత్తి ఎలా వాడాలో నేర్పించినట్లు అపవాదిని ఎలా జయించాలో ఆయుధం నంబర్ 1 అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 18వ వచనం 16-18 త్వరగా.
ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వాక్యుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పను. వెంటనే అది ఆమెను. ఇప్పుడు దయ్యం వెలువడడానికి ఫస్ట్ వాడిన ఆయుధం ఏంటి? యేసుక్రీస్తు నామమున. సీక్రెట్ నెంబర్ 1. అపవాదిని గెలిచే ఆయుధాల్లో మొదటి ఆయుధం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట దయ్యాలు ఏమవుతాయి? వెడలిపోతాయి. కానీ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఆయుధం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడడం ట్రై చేసామనుకో, ఇదే దయ్యం పట్టిన ప్రాంతంలో వాడిన తర్వాత సుముఖమైన పరిణామాలు చూడడమే కాదు, దయ్యం పారిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా అండి? సోదె చెప్పి ఆమె ఎంతో ఇన్కమ్ తీసుకొస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ అంతా ఏమైంది? పోయింది. పోయేసరికి ఆ ప్రాంతం అంతా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ పోగొట్టిన వాళ్ళు ఎవరు? దయ్యం వెళ్ళగొట్టిన వాళ్ళు. దయ్యం వెళ్ళగొట్టిన వాళ్ళు ఎవరు? పౌలు. కాబట్టి వాళ్ళని ఏం చేశారు? అరెస్ట్ చేసి ఇష్టం వచ్చి చితిగా బాధేసి కొడితే ఒళ్ళంతా గాయాలైపోయి, ఒళ్ళంతా పస్ఫామ్ అయిపోయి, కొడితే ఎక్కడ తీసుకెళ్ళేశారండి? చెరసలు వేశారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒకవేళ మనమే చేస్తే, మనకే జరిగితే, యేసునామపేట దయ్యాలు వెళ్ళిపోయాయి, డెలివరెన్స్ వచ్చింది. కానీ వాళ్ళకి డెలివరెన్స్ వస్తే మనల్ని తీసుకెళ్ళి లోపలేశారు, మనకున్న డెలివరెన్స్ పోయింది. తీసుకెళ్ళి జైల్లో వేస్తే కుక్కను కొట్టి బాధేసి తీసుకెళ్ళి లోపలేసిన తర్వాత ఇప్పుడు బయట వచ్చాము, తిరిగి బాగా అయ్యాము, దేవుని అద్భుత కార్యాలు చూస్తూ వచ్చాము. ఇప్పుడు 19వ అధ్యాయానికి వచ్చాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీ పట్టణం దగ్గరికి వచ్చాడు. ఆ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్త వినండి, ఇక్కడ మళ్ళీ సడన్గా న్యూస్ వచ్చిందంటే ఏమని? దయ్యాలు పట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, పౌలు గారు దయచేసి ప్రార్థన చేయండి, మీకు ప్రార్థన వరంలో దయ్యాలు వెళ్ళగొట్టే వరం కూడా ఉందట కదా అని దయచేసి ఎవరైనా వచ్చి మనల్ని అడిగారు అనుకోండి. అట్లాంటి పని లాస్ట్ టైం కొడితేనే దెబ్బలు కోలుకోవడానికి ఇంకా ఫుల్ టైము పట్టింది. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ దయ్యాలు వెళ్ళగొట్టమని చెప్పి అడిగితే మీరు ఏం చెప్తారు? మనం ఏం చెప్తాం? నీకో దండం, దయ్యాలకో దండం. దయచేసి అయ్యా, ఇప్పుడిప్పుడే వాళ్ళు ఏమవుతుంది, బాగా అవుతూ కోలుకుంటున్న టైం ఇది. రికవరీ మోడ్లో ఉన్నాను నేను కొద్దిగా, ఇప్పుడు కాదులే అని చెప్పి ఏం చేస్తాం? పంపిస్తాం. కానీ పరలోక దర్శనం చూసిన పౌలు అదే దయ్యాలు వెళ్ళగొట్టే ప్రాంతానికి మళ్ళీ ఏం చేశాడండి? దూసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఒక మాటకు జాగ్రత్త, ఆయుధం ఏంది? అది యేసు ప్రభు నామం ఆయుధం అయితే ఆ ఆయుధం వాడేటప్పుడు జాగ్రత్త. ఎట్లా పడితే అట్లా వాడితే నువ్వుగా వేసుకుంటావు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అక్కడ యూదులు కొంతమంది 19వ అధ్యాయము 13వ వచనంలో, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మమ్మను ఉచ్చాటన చేయుచున్న మాట చెప్పి దయ్యములు పట్టిన వాని మీద ప్రభువైన యేసు నామం ఉచ్చరించుటకు పూనుకొరి. ఎప్పుడైతే పౌలు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడో విశేషమైన అద్భుతం జరుగుతామని పండవచ్చిన అతని శరీరం తగిలిన చేతి గుడ్డలు కానీ నడికట్లు కానీ రోగులు ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచి దయ్యములు కూడా వెళ్ళిపోతున్నాయంటండి. ఇంత పవర్ఫుల్. ఆయన నీడబడితే, ఆయన బట్టలు టచ్ చేస్తే కూడా స్వస్థత వస్తూ ఉంది, అద్భుతాలు జరుగుతుంది, దయ్యాలు పారిపోతా ఉంది. ఇలా జరిగేసరికి కొంతమంది యూతులు అనుకున్నారంటే, అరే చాలా ఈజీ అండి, ఆయన ఏం వాడుతున్నాడు? యేసు నామం పేరట, అంతే. అబ్బా ఇంత సింపుల్ ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారండి? ఎంతసేపు అండి? యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాడు, యేసు నామం వెళ్ళగొడుచున్నాడు, ఎంతసేపు చెప్పండి? పెద్ద కథ ఏమి కాదు. వీళ్ళు అనుకున్నారు, అరే భలే ఉంది మంత్రం. ఏ మంత్రం? యేసు నామం పేరట దయ్యాలు వెళ్ళిపోను గాక అని స్టార్ట్ చేశారు కొంతమంది. అక్కడ యాజకుడు ఉన్నాడంట, ప్రధాన యాజకుడు, ఆయన పేరు స్కీవా. ఆయనకి 7 మంది పిల్లలండి, ఒక్కడుగా ఇద్దరు కాదు, ఎంతమంది? 7 అయ్యేసరికి వాళ్ళు అనుకున్నారంట, అరే ఎంత సింపుల్గా ఉంది బిజినెస్ ఇది, ఏమనాలా? యేసు నామం పేట దయ్యాలు వెళ్ళిపోనుగా. అబ్బా ఎంత సింపులా అని చెప్పేసి రెచ్చిపోదాం అనుకున్న ఒకరోజు ఏం చేశారంట అని దయ్యాలు పట్టిన వాళ్ళు తీసుకొస్తే, యేసు నామం పేట వెళ్ళిపోను కాకా అని చెప్పేసరికి ఇప్పుడు అవతల నుంచి స్టోరీ స్టార్ట్ అయింది. 15వ వచనం, 19:15. జాగ్రత్త. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరు? హూ ఆర్ యు? భలే ఉంది కదా ఆన్సర్. నాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు. హూ ఆర్ యు? నువ్వెవరు? విషాదం ఏంటంటే నువ్వెవరు అనే క్వశ్చన్కి బ్రదర్స్ దగ్గర ఆన్సర్ లేదు. ప్రియ సోదరి జాగ్రత్త. నువ్వెవరన్న క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ లేకపోతే దాని తర్వాత పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నెక్స్ట్ వచ్చిన రాష్ట్రం కలిసి అవుదాం.
ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వాడి మీద పడి వారిలో ఇద్దరు లొంగదీసి అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఇంటి నుండి పారిపోయి మీద పడి రక్కితే బట్టలు ఊడిపోయి పారిపోయాడట. జాగ్రత్త అండి, జాగ్రత్త. మళ్ళీ ఒకసారి నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, సాతాను నిన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా? త్వరగా చెప్పండి, నువ్వెవరు? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ అంటే ఐఎమ్ సో అండ్ సో, సన్ ఆఫ్ సో అండ్ సో, మై సర్నేమ్ ఈజ్ సో అండ్ సో అని చెప్తే లాగ్ కొడుతుంది. ఐఎమ్ సన్ ఆఫ్ స్కీవా, ఐఎమ్ ద సెకండ్ సన్ అనుకో, లాగ్ కొడితే బూగ పగిలిపోయి బట్టలు ఇప్పేసి పారిపోయాడు. ఎవరు? సేవా కుమారులు. ఎందుకు చెప్తున్న మాట అంటే, హూ ఆర్ యూ అంటే నువ్వు చెప్పడానికి సాతాను భయపడేది ఒకటే పేరు, ఇద్దరికే భయపడింది. యేసుప్రభు తెలుసు, పౌలు తెలుసు. ఈరోజు మాట జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాపం గురించి, తీర్పు, నీతి గురించి ఒప్పించబడి ఆయన శిలువ, మరణ, భూస్థాపన, పునరుద్ధానాలను ఐక్యపరచుకొని సువార్తను నమ్మితే, యేసుప్రభు కలవరిలో ముగించిన కార్యం నమ్మినప్పుడు యేసుప్రభు వారు నీ పేరు జీవగ్రంథంలో ఏం చేస్తాడు? రాస్తాడు. రాసినప్పుడు నీ ఐడెంటిటీ మారిపోతుంది. ఐడి కార్డ్ నీకు ఇష్యూ అవుతుంది. ఈరోజు ఐడి కార్డ్ లైఫ్ టెంపుల్లోనేనా? పరలోకంలో ఐడి కార్డ్స్ ఉంటాయి. తెలియని వాళ్ళు పాపం మాట్లాడతారు, కానీ పరలోకంలో ఫస్ట్ ఏం ఇష్యూ చేస్తారండి? ఐడి కార్డ్ ఇష్యూ చేస్తారు. ఐడి కార్డ్ ఇష్యూ చెప్పిన పైన పేరు రాస్తారు. ఏమని రాస్తారు? రోమా 9:26, రోమన్స్ చాప్టర్ 9:26. వారు ఏ ప్రాంతం అయితే నా జనులు కారని చెప్పబడనో అదే ప్రాంతంలో వారు జీవము గల దేవుని కుమారులు, జీవము గల దేవుని కుమార్తెలని వారికి నామకరణము పేరు పెట్టబడును. అక్కడ పేరు మారుస్తుంట. ఫస్ట్ ఐడి కార్డ్ ఇష్యూ అయితే ఏమనంటే, ఇంతకుముందు ఐ డోంట్ నో, ఇప్పుడు ఏం పేరు వస్తుంటండి? జీవం గల దేవుని కుమారుడు, జీవం గల దేవుని కుమార్తె, అంతే. ఈ పేరుకి భయపడతాడట ఎవడు? సాతాను. కాబట్టి ఈ పేరు సరిగా తెలుసుకోకుండా ఆ అనుభవంలోకి రాకుండా ఓవర్ యాక్షన్ కొడితే దాని తర్వాత నీ బట్టలు కూడా ఉండవు తర గుర్తుపట్టడానికి. ఎందుకు చెప్తున్న మాట అంటే, బీ కేర్ఫుల్ వెన్ యూ యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, ఆ పదంలో శక్తి ఉంది, కానీ ఎవడు పడితే వాడికి శక్తి లేదండి. ఇప్పుడు ఏమనుకోదు మాట చెప్తా, మనము పోయి ట్రాఫిక్లో నిలబడి నేను ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా అంటే ట్రాఫిక్ వాళ్ళు పబ్లిక్ ఏం చేస్తారండి? నిన్ను ఎక్కి తొక్కించుకొని వెళ్ళిపోతారు. అదే డ్రెస్ అధికారం వస్తే ఇట్లాంటి ఏమవుతారండి? అధికారం ఎవడు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలా. కానీ అధికారం ఎవడికి ఇస్తాడు? జీవము గల దేవుని కుమారులకు, కుమార్తెలకు ఇస్తాడు. అంటే రక్షణ అనుభవంలోకి నువ్వు వస్తే బైబిల్ రాస్తుంది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలినవారు ఆ ఇశ్రాయేల్ దగ్గరట పప్పులు ఉడకవు. సంఖ్యాకాండం 23 ఏమని రాస్తుంది? నంబర్స్ 23 ఇశ్రాయేలులో శకునము లేదు, మంత్రములు లేవు, ఇశ్రాయేల్లో శకునము లేదు, ఆయా కాలము దేవుని కార్యం యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు. అంటే అక్కడ ఇవేమి పనిచేయవండి. ఏం పనిచేయవండి? మంత్రాలు, తంత్రాలు, శకునాలు ఇవేవి కూడా పనిచేయవు. ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో కాదండి. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు అంటే రక్షింపబడిన వారి జీవితాల్లో, అంటే యేసు ప్రభు కుమారులుగా, జీవం గల దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అనుభవంలోకి వస్తే అప్పుడు మనకేమిస్తాడు దేవుడు? అధికారం ఇస్తాడు. పవర్ తెలుసా? యోహాను సువార్త 1:12 ఏమని రాస్తుంది? తను ఎందరు అంగీకరించిరో కలిసి చదువు 12. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం, పవర్. ఏం అధికారం అంట? పిల్లల అధికారం ఇస్తాడు. ఆ పిల్లలను పోయి సాతానా యేసునామం పెట్టి వెళ్ళగొడుతున్నా అంటే భయపడుకుంటూ వెళ్తారు. కానీ ఈ అనుభవం రాకుండా పేరు బాగుంది కదా అని చెప్పి వాడడం స్టార్ట్ చేస్తే రక్కేస్తాడు. జాగ్రత్త. ఎలా ఉండొచ్చు? ఇమాజిన్ చేయండి, ఇట్లా ఎగిరి పైన పడ్డాడంట. ఇట్లా ఎగిరి ఇట్లా ఒకసారి కళ్ళ ముందు చూసిన, అక్కడ నుంచి ఇట్లా ఎగిరి మొత్తం నాతో ఉన్న టీం అంతా భయపడ్డా. ఎందుకు చెప్తున్న మాట అంటే, దేవుని యొక్క కుమారుడు అయితే, కుమార్తె అయితే, జీవగల దేవుని కుమారుడు కుమార్తె అయితే దేవునికి ఏమి ఇస్తాడు? అధికారం ఇస్తాడు. ఆ వ్యక్తి మీద సాతాను కార్యాలు పని అయితే. ట్విస్ట్ ఉంది, చిన్న ట్విస్ట్. ఉన్నదన్నట్టు చెప్పకపోతే రేపు ఏం పని చేయమంటా అని పూసుకొని పోతూ ఉంటారు కొంతమంది. కండిషన్స్ అప్లై. అడ్వర్టైజ్మెంట్ అంతా ఇంత కింద ఏముంటుంది? కండిషన్స్, షరతులు వర్తిస్తాయి. మొత్తం స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ మ్యాటర్ సాల్వ్ చేసి దాంట్లో మొత్తం ఉంటుంది స్టోరీ అంతా. చిన్న ట్విస్ట్ ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు యొక్క కార్యాన్ని
ఇశ్రాయేల్ కొరకు, దేవుని బిడ్డల కొరకు కలర్స్లో చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంపాక్ట్. కొలొషియన్స్ చాప్టర్ 2:15, కొలొస్సి 2:15లో దేవుడు సాతానును, అంధకార చీకటి శక్తులను తుత్తునీలుగా ఓడించాడట. ఓడించి నిరాయుధులుగా చేసి, అంటే ఆయుధాలు పీకేసి, శత్రులను అరెస్ట్ చేసి ఆయుధాలు పీకేశాడండి. ఎప్పుడైనా చూశారండి? పలానా వారిని చెరపట్టుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళ చేతులను చేయం లాగేస్తారు, ఆయుధాలు లాగేస్తారు. కల్వర్సులో యేసుప్రభు ఆయుధాలు పీకేశాడు. దేంది? సాతాను పీకేశాడు. పీకేసి నిరాయుధులుగా చేసి 10వ వచనం, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు తీసుకొచ్చి, మొత్తం ఏం చేశాడు? తీసుకొచ్చి వేడుక అప్పగించి నిరాయుధులుగా చేశాడు. ఈ మాట దయచేసి మర్చిపోద్దు. ఏం ఆయుధులు అండి? నిరాయుధులు. అంటే ఆయుధాలు ఏం చేశాడు? పీకేశాడు. కానీ ఆయుధాలు పీకేస్తే బిగ్గెస్ట్ ప్రాబ్లం, అంటే విషాదం ఏంటంటే, ఆయుధాలు పీకేసిన తర్వాత, ఆయుధాలు పీకేసినంత మాత్రాన అపవాది కార్యం ఆగిపోతుందా? ఒక మాట చెప్తాను. ఆయుధాలు పీకేసే క్రమంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆదికాండం 3:15లో ప్రవచనం దేవుడు ముందే చెప్పాడు, ప్రామిస్. సాతాను అన్నాడు, నీ సంతానాన్ని నా స్త్రీ సంతానం ఏం చేస్తుంది? తల చిత కొడుతుంది, నువ్వు వాళ్ళకి ఏం చేస్తావు? మెడ మీద కొడతావు అని. స్టోరీ బాగా వినండి. సాతాను తల చితక కొట్టేస్తే ఇప్పుడు ఏముంది? సాతానికి, పాముకి ఏముంటుంది? తోకుంటుంది. ఇదే ప్రాబ్లం అంతా. తల చిత కొట్టాడు కానీ దేవుడు, సాతానికి ఇంకా ఏముందండి? తోకుంది. కొంచెం మీరు చూసారా, తోకతో ఊపుతూ ఉంటుంది గట్టిగా. ఆ తోకతో ఏం చేస్తారంటే, వాడు తోక జాడిచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటాడు మన లైఫ్లో. కానీ యాక్చువల్గా తల ఏమైందండి? చిత కొట్టేశాడు. అప్పుడు మీరు అనొచ్చు, అదేంటి బ్రదర్, దేవుడు మొత్తం నిరాయుధులు చేసేస్తుంటే అయిపోయింది, మళ్ళీ తోకెందుకు వదిలేశాడండి? తోకెందుకు వదిలేశాడంటే, తల చిత కొట్టేది నా బాధ్యత అమ్మా, తోకని చిత కొట్టేది మీ బాధ్యత అండి. అర్థమైందండి? మీరు అనొచ్చు, మరి తోకని చిత కొట్టారంటే మా చేతికి వచ్చే చెప్పో లేకపోతే లాటినో కర్రనో ఏదో ఇస్తే బాగుంది కదా. ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఆయుధాలు స్టార్ట్ చేస్తాం. సర్వాంగ కవచం ఇస్తూ, జాగ్రత్త వినండి, ఈ రోజు నుంచి ఆయుధాలు స్టార్ట్ చేస్తాం. ఏ ఆయుధం వాడితే సాతాను తోకను ఏం చేయొచ్చు? చిత్తగొట్టచ్చు. తల చిత్తగొట్టాల్సిన అవసరం, ఆల్రెడీ చచ్చిన తలది. తోక ఆడిస్తే ఏం చేయాలి? ఆయుధాలు వాడి చిత్తగొట్టాలి. ఫస్ట్ ఆయుధం వాడడానికి మనం ప్రయత్నిస్తాం. జాగ్రత్త విందాం. ఫస్ట్ ఆయుధంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 43, 44, 45 ఒక్క మాట చూసి ముగిస్తాం. ఎందుకంటే చాలా కుటుంబాలను దేవుడు ఈరోజు విడుదల కలిగించాలి. దేవుని సేవకున్న భారం ఏంటంటే, అంత్య దినాల్లో దేవుని కార్యం ఎంత జరిగితే సాతాను కార్యం కూడా, అంధకార చీకటి శక్తుల కార్యం కూడా అంతే వేగంగా జరుగుతుంది. చాలామంది దేవుని కుటుంబాల్లో ఇంకా అపవాది కార్యం జరుగుతూ ఉంది. అంధకార చీకటి శక్తుల ప్రభావం కనిపిస్తూ ఉంది. ఆ ప్రభావం ఎలా ఉంటుంది, ఏంటి సిమ్టమ్స్ అన్నీ కూడా వచ్చే దినాల్లో ధ్యానిస్తాం లోతుగా. భయపడనక్కర్లేదు, ధైర్యం తెచ్చుకుందాం. సత్యం మనల్ని ఏం చేస్తాండి? స్వతంత్రంగా చేస్తా. విడుదల రావాలి. దయ్యం అంటే పారిపోవడం కాదు. సాతాన్ని ఏం చేయాలండి? చితక దొక్కగలగాలి. అందరికీ చూద్దాం. మొదటి ప్రాంతం చూస్తాం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకచ్చు, నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఇప్పుడు సాతాను మన జీవితంలో అపవిత్రాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, క్రీస్తు రక్తం చేత కడగబడి శుద్ధీకరించిన తర్వాత అది మనం విడిచిపెట్టి ఏం చేస్తుంటండి? వాడు వెళ్ళిపోతాడు. అయితే 43 అపవిత్రాత్మ 44 విశ్రాంతి దొరకనందున, ఈ మాట గమనించండి. 43 సండి 43 ఫస్ట్ 43 చదువుదా. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకచ్చు, ఈ మాట వినండి, నీరు లేని చోట్ల తిరుగుచుండును. సాతాను తిరిగే ప్లేస్ ఎక్కడండి? నీరు లేని చోటు. ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకుందాం. సాతాను తిరిగే ప్లేస్ ఎక్కడండి? నీరు లేని చోటు. బాగా వినండి. నీరు అనేసరికి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం రాస్తుంది, వాక్యమును ఉదక స్నానము అని. అంటే నీరు ఈక్వల్ టు వాక్యం. ఇప్పుడు వాక్యానికి నువ్వు ఎంత దూరం ఉంటావో, మళ్ళొకసారి వాక్యానికి నువ్వు ఎంత దూరం ఉంటావో, వాక్యం లేని ప్రాంతాల్లో ఎవరు తిరుగుతారండి? సాతాను తిరుగుతాడు. దయచేసి దానికి ఇంకా మినహాయింపు లేదు. వాక్యం తక్కువ అవుతుందా, సాతానికి ప్లేస్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. అది నీ ఇల్లు కావచ్చు, మందిరం కావచ్చు. కొందరు మందిరంలో వాక్యం తప్ప అన్నిటికీ ఉంటుంది టైంపాస్. దండలు వేసుకోవడానికి టైం ఉంటుంది, ఇంకొకరికి దండలు ఎక్కించడానికి టైం ఉంటుంది, రాజకీయాలు డిస్కస్ చేయడానికి టైం ఉంటుంది, విమర్శించడానికి టైం ఉంటుంది, వాక్యానికి తప్ప. ఎక్కడ వాక్యం తగ్గుతుందో, ఎక్కడ వాక్యం ఉండదో రాసి పెట్టుకో. సాతాను ఆ ప్రాంతంలో ఏం చేస్తాడండి? తిరుగుతుంటాడు, విలేతానం ఆడతాడు.
ప్రియ సోదరి సోదర, డోంట్ కాంప్రమైజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వాక్యం లేని ఇల్లు, వాక్యం లేని సంఘము, వాక్యం లేని ప్రాంతాలు, సాతాను తిరిగే ప్రాంతాలు గుడ్డి గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో వాక్యంకి రాజీ పడుతున్నావు అంటే గుర్తుపెట్టుకో, సాతానుకి హైవే తెరుస్తున్నావు అని అర్థం. వాక్యము ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే. నువ్వు వాక్యాన్ని రాజీపడి సాతానికి స్థలం ఇస్తున్నావంటే నీ జీవితము, నీ కుటుంబం కుప్పగూలిపోతుంది. రెండో మాట చూస్తా, నీరు లేని స్థలం ఒకటైతే ఇప్పుడు అది వెళ్ళిపోయాట, మళ్ళీ తిరుగుతా మళ్ళీ ఎక్కడ విడిచిపెట్టి వచ్చింది అక్కడికి వచ్చిందంట. 44, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి, ఈ మాట వినండి, వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకున్నాడు. అయితే ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి, ఎవడు లేక ఊడ్చి అమర్చి ఉండుట చూచి. బాగా వినండి, ఆ ఇంటికి వస్తే ఆ ఇల్లు క్లీన్గా ఉంది, పరిశుద్ధంగా ఉంది, కానీ విషాదం ఏంటంటే ఆ ఇంట్లో ఎవరు లేరు, అంటే ఆ ఇంట్లో సహవాసము లేదు. నంబర్ 1, వాక్యం లేని ప్లేస్లో తిరుగుతుంది. రెండోది, సహవాసం లేని ప్లేస్లో తిరుగుతుంది, ఫెలోషిప్. దేవుని మందిరంలో మనం వచ్చి కలిసేటప్పుడు ఇంతమంది సహవాసము కలిసి ఉన్న ప్రాంతంలో సాతాను జాలడు. ఎక్కడ 2-3 నామ పెట్టినవారు మధ్యలో నేనున్నా. కానీ సాతాను ఏం చేస్తారు తెలుసా అండి, నిన్ను సహవాసం నుండి ఎట్లో కట్ట దూరం చేస్తాడు. సహవాసం నుంచి దూరం అంటే ఎట్లా తెలుసా అండి, దేవుని బిడ్డల కలిసి ఉన్న సహవాస ప్రాంతం నుంచి ఏదో ఒక పనికిరాని కారణం తీసుకొచ్చి మందిరం మానేసేటట్టు చేస్తాడు. ఫస్ట్ జాగ్రత్త వినండి, మందిరము మానేసేటట్టు చేస్తాడు. నువ్వు వెనకలు తిరిగి చూస్తే నీకు ఎంత కామెడీ ఉంటుందంటే కారణాలు, ఎవరో అక్క ముఖం చూడాల్సి వస్తాను, నువ్వు మానేస్తావు. కొన్నిసార్లు ఎక్కడ లేని పనికిమాలిన లాజిక్ ఏంటంటే, అదేంటండి ఇంట్లో కూర్చొని వాక్యం వినలేమా, దానికి అందరున్న ప్రాంతానికి రావాలి, అది ఏందంటే అదంతా కొత్తగా, నాకు డైరెక్ట్గా దేవునితోనే కాంటాక్ట్ ఉంటుంది, నాకు డైరెక్ట్గా దేవుడు దిగి వచ్చేస్తాను నా దగ్గరికి. డైరెక్ట్గా దిగి వస్తారు, ఎవరు దిగి వస్తారు కూడా చెప్తాను. దేవుడు రాడు, దయ్యం దిగి వస్తుంది డైరెక్ట్గా. సహవాసం లేని దగ్గర ఎవరు డైరెక్ట్ దిగి వస్తారండి? ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్ ఈజ్ ఎ హైవే అంటు ద స్పిరిట్స్ ఆఫ్ డార్క్నెస్. అంధకార చీకటి శక్తులకు హైవే రోడ్ ఏది తెలుసా? సహవాసం లేని ప్రాంతం. అందుకో ప్రభు అన్నాడు, ఆయన రాకడ సమీపించే కొలది మరీ ఎక్కువగా ఆలోచి సమాజముగా కూడుట మానద్దు అని. పిచ్చి పట్టిందా అండి దేవుని బిడ్డలకి ప్రతి సండే వచ్చి గ్యాదర్ అవ్వడానికి? సహవాసములో సాతానుడు బ్రతకలేడు. సహవాసం ఉన్న ప్రాంతంలో సాతాను యొక్క కార్యము జరగదు. దట్స్ ద రీజన్ యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫెలోషిప్. ఈరోజు అంత్య దినాల్లో దేవుని సేవకునిగా మరొకసారి హెచ్చరిక చేస్తున్నా, నీ పిల్లలు మానేసి ఇంట్లో కూర్చుంటే మంచి కూర్చో బిడ్డ, పర్లేదు టైర్డ్ అయిపోయావు కదా, సాటర్డే దాకా జాబ్ చేసావు నాన్న, నువ్వు ఎంత కష్టపడ్డావు కదా నాన్న, ఇంట్లోనే కూర్చో అంటే దయ్యం దూరి కూర్చుంటుంది వాళ్ళలో. చాలాసార్లు చూశాను, అపవాది వాళ్ళని ఎలా చిన్న అవకాశం తీసుకుంటే ఆత్మహత్య చేసుకునేదాకా నడిపించాడు సాతాను. జాగ్రత్త అండి, దేవుని సహవాసములో ఉండాల్సిన నీ బిడ్డలు. అందుకొరకే ఫరో చాలా ట్రై చేశాడు, సాతాను చాలా ట్రై చేశాడు మోషేతో, స్ప్లిట్ చేసి పంపించాలి. కానీ మోషే అన్నాడు, పురుషులు మాత్రం వెళ్ళండి అంటే లేదు, పిల్లలు మాత్రం లేదు, జంతువులు వదిలేసిపోండి లేదు. ఒక మాట అన్నాడు, దేవుని ఎలా సేవించాలో మాకు తెలీదు, సకుటుంబ సపరివార చివరికి ఒక డెక్క కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు, మేము వెళ్ళి అందరం కలిసి సమిష్టి వెళ్ళి దేవుని ఏం చేస్తాం? యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాను. జాగ్రత్త ప్రియ సోదరి సోదరా, దేవుని సహవాసం మెల్లగోలు మానేస్తున్నారా? ఇట్స్ ఓకే అంటున్నావంటే జాగ్రత్త, తర్వాత ఎంత కన్నీరు పెట్టిస్తాడో సాతాను. దేవుని సేవకును మరొకసారి జాగ్రత్త జ్ఞాపకం చేస్తూ, ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, డోంట్ మెస్ ఇట్ అప్. ఏడిపిస్తాడు, తర్వాత సాతాను విలేతాండం ఆడతాడు. ఒక్కడు పోయి అంట ఎంతమంది తెచ్చుకున్నాడండి? మరీ చెడ్డదైన 7 దయ్యాలు తెచ్చుకున్నాంట అండి. సిచ్యువేషన్ బికమ్ బ్యాడ్ టు వర్స్. తట్టుకోలేవు. తర్వాత నువ్వు ఏడ్చి గోలబెట్టి ప్రార్థన చేస్తే కూడా దేవుని సేవకును మరోసారి జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు నీ పిల్లలు దేవుని మందిరం రావడం మానేశారా? ఏడ్చి ప్రార్థన చేయి. తర్వాత పరిస్థితులు చేజారిపోకముందే, నీ భర్త మానేశాడా? నీ భార్య మానేసిందా? నీ కుటుంబంలో ఎవరైనా మానేశారా? ఏడ్చి ప్రార్థన చేయి. అయ్యా, నా కుటుంబం కలిసి రావాలయ్యా,
నీరు లేని చోట, వాక్యం లేని ప్లేస్లో నా భర్త, నా పిల్లలు ఉండిపోతున్నారు అయ్యా. సహవాసం లేని ప్లేస్లో ఉండిపోతున్నారయ్యా. ఒక నాన్న విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే తన పిల్లలతో మాట్లాడుతున్నాడంట. 10 కర్రలు ఇచ్చి తన పిల్లలతో అన్నారు, ఈ 10 కర్రలు కలిపేసి చుట్టేసి ఇచ్చి దీన్ని విరగొట్టు అన్నాడంట. ఒక్కొక్కరికి ఇస్తే అందరు ట్రై చేశారు, విరగొట్టలేకపోయారు. ఆ 10 కర్రల నుంచి ఒక కర్ర తీసేసి ఫస్ట్ వాడికి ఇస్తే వాడు 2 నిమిషాలు విరగొట్టేశాడట. మీకేమర్థమైంది అన్నాడట. ఒకటే మాట చెప్పాడు, 10 మంది 10 కర్రలు కలిసి ఉంటే ఏమవుతుంది? సేఫ్టీ, భద్రత, ఎవడు విరగొట్టలేడు. ఒంటరిగా బయటకు వస్తే వాడు ఏమవుతాడంటండి? ముక్కలు ముక్కలు ఇరగొట్టేస్తాడు. 10 కర్రలు పొయ్యిలో మంటలు ఉన్నాయనుకోండి, బగ్గ 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 మండుతుంది బలిపీఠం మీద మంట. ఆ 10 కర్రల నుంచి ఒక కర్రను తీసి బయటకేస్తే ఏమవుతుందండి? మంట ఉందా కర్రకి, కానీ బయటకేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. అడ్డమైన లాజిక్లు దయచేసి చెప్పొద్దు. దేవుని వాక్యానికి విరుద్ధంగా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు దయచేసి చేయొద్దని దేవుని పేరిట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. హెబ్రీ 4:2 రాస్తుంది, వారు మనతో పాటే ఉన్నవారు, కానీ వారు విశ్వాసం కలిగిన వారితో ఉండలేదు గనుక విన్న వాక్యం ఏమైందట? నిష్ప్రయోజనంగా మారిపోయింది. అంటే వర్డ్ బికెమ్ ఆఫ్ నన్ ఎఫెక్ట్ అండ్ దే డ్రాప్ డౌన్. జ్ఞాపకం చేస్తున్నా, బాప్తిసం తీసుకున్న బిడ్డలు ఉన్నారా? అప్పటికప్పటికి వాగ్దానము, వాక్యాలు, దేవుని సన్నిధి చెప్పి తర్వాత రాలిపోయి ఆగిపోయి ఉంటే పొయ్యి కాళ్ళు పట్టుకో, తీసుకొని రా, ఏడువు. మిగతా వాటికి ఏడ్చేదానికంటే ఈరోజు దేవుని మందిరం దగ్గర తీసుకొచ్చి ఏడిస్తే అది నీకు మంచిది. జీవితంలో ఎప్పుడు కూడా ఏడవలసిన పరిస్థితి రాదు. నేను ఒక మాట చెప్తానండి, దేవుని మందిరంలో ఏడ్చుకుంటే జీవితాంతం ఏడవలసిన కన్నీరు రాదు. హన్న ఏడ్చింది ఎక్కడ? దేవుని మందిరంలో. జవాబు రాలేదా? జీవితాంతము లోకానికి సమయాలను ఏం చేసింది? పరిచయం చేసింది. దయచేసి మరొకసారి చెప్తున్నా, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారని పిల్లలు కానీ కుటుంబం కానీ సాతాను కబంధ హస్తాలకు దరిదాపులకు వెళ్ళిపోతున్నారు. ఎంత త్వరగా నువ్వు మేలుకుంటే నీకంత మంచి. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ఈ అంశాన్ని కొనసాగి